హాయ్ అండి, ఈరోజు వడ చేసుకోవడం చెప్తున్నాను. ఫస్ట్ వడని ఇలాగా పిండి రుబ్బుకోవాలి. మినపప్పు 1 గంట నానబెట్టి ఇలాగా మిక్సీలో మెత్తగా కొంచెం సాల్ట్ వేసి రుబ్బుకోవాలి. రుబ్బుకున్నాక ఇప్పుడు ఆయిల్ పెట్టుకున్నాం. ప్యాన్లో ఆయిల్ మరిగిందో లేదో మనం ఫస్ట్ టెస్ట్ చేయాలి. ఫస్ట్ ఆయిల్ కొంచెం మరిగిందో లేదో కొంచెం వేసి ట్రై చేయాలి. అది మరిగితే మనం నెక్స్ట్ వడలో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఆయిల్ మరిగింది, ఇప్పుడు వడలు వేసుకుందాం. చూసారు కదా, ఇది నేను మిక్సీలోనే వేసేసాను, గ్రైండర్ చేయలేదు. మిక్సీలో కూడా మనం మెత్తగా రుబ్బుకుంటే ఇలా చక్కగా క్రిస్పీగా వచ్చేస్తాయి వడలు. ఇవి నేను మిక్సీలోనే వేసాను. ఇలా చేత్తో కూడా వేసేసుకోవచ్చు. దీనికి ఆకు అది ఏం ఉండక్కర్లేదు. ఇలా చేత్తోటి ఇలా అనుకుని వేసేయచ్చు వడలు. దీనిలోకి నువ్వుపప్పు మామిడికాయ పచ్చడి బాగుంటుంది, లేదా ఒట్టి నువ్వుపప్పు చింతపండు వేసి పచ్చిమిరపకాయ వేసి రుబ్బిన చట్నీ కూడా బాగుంటుంది. ఇందులోకి వడల్లోకి నువ్వుపప్పు చట్నీ చాలా బాగుంటుంది. అల్లం పచ్చడి కానీ కొబ్బరి చట్నీ కానీ ఏదైనా బాగానే ఉంటాయి. చూసారు కదా, ఇలా వేసుకోవాలి. ఇప్పుడు తిరగేద్దాం. తిరిగేస్తాను. ఇవి రెడ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి మనం. ఇందులో కొంచెం అల్లం పచ్చిమిర్చి కారం వేసుకున్నా బాగుంటుంది. లేదా చిల్లీ ఆనియన్స్ కూడా వేసుకోవచ్చు. నేను ఒట్టి వడలే వేసాను. అలాగా రెడ్ కలర్ వచ్చే వరకు వేయించి తీసేసుకుంటున్నాను. చూసారు కదా, ఇలా ఆల్ వడలు తీసేసుకుని మళ్ళీ ఇంకోసారి వేసుకోవడమే. ఇంతేనండి, మీరు కూడా ట్రై చేయండి. చాలా బాగా వచ్చాయి, క్రిస్పీగా కూడా ఉన్నాయి. థ్యాంక్ యూ.